హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సక్సెస్ఫుల్ గా అయితే 25 డేస్ వెయిట్ లాస్ 25 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు 26th డే అనమాట. సో ఈ రోజు మార్నింగ్ లేచిన కంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకుంటాను ఏంటో అన్ని మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.20 గ్రామ్స్ అయితే ఉన్నాను. టోటల్ గా అయితే ముందు రోజుకి ఈ రోజుకి 55 గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అయ్యాను అనమాట. ఇంక వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. టోటల్ గా 3025 స్టెప్స్ వేసి 138 క్యాలరీస్ బర్న్ అయ్యి 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను అనమాట. ఈ రోజు కొంచెం లేట్ అయిపోవడం వల్ల ఎండ కూడా వచ్చేసింది. చూసారు కదా సూర్యుడు కూడా ఎలా కనిపిస్తున్నారో. ఇంకా వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళి అయితే కొంచెం కొంచెం ఇంట్లో వర్కౌట్స్ అవి చేసుకుంటున్నాను. కొన్ని వర్కౌట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. డే బై డే అయితే నా డైట్ అనేది కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, వర్కౌట్స్ కూడా. అండ్ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూల్ మకానా అండ్ ఎగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ప్రోటీన్ ఫైబర్ రెండు ఇంక్లూడ్ అవ్వాలని ప్రోటీన్ కోసం ఒక ఎగ్ అండ్ మకానా బ్రేక్ఫాస్ట్ కింద అయితే తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ రెసిపీ కావాలంటే దీనికి ముందు వీడియో అయితే అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చూసారు కదా నా బ్రేక్ఫాస్ట్ అయితే పూల్ మకానాతో చేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా. పూల్ మకానా ఒక బౌల్ తీసుకున్నాను, ఒక ఎగ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్ గా అయితే నేను 10కి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. 10 నుండి 11 వరకు గ్యాప్ ఇచ్చేసి 11 నుంచి మళ్ళీ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. 1 లీటర్ వాటర్. ఇప్పుడు ఆ వాటర్ తాగాలన్నా కూడా నాకు అయితే అస్సలు ఆకలి అనిపించట్లేదు, వాటర్ కూడా తాగాలనిపించట్లేదు. కడుపు అయితే చాలా ఫుల్ గా ఉన్నట్టుంది. ఫస్ట్ టైం చేసుకొని తిన్నాను కానీ అసలు ఎప్పుడు ఏం తిన్నా కూడా 11-11:30 టైం కొంచెం ఆకలి అనిపిస్తుంది. ఆ టైంకి నేను ఏంటంటే వాటర్ తాగుతాను కదా, ఈ వాటర్ వల్ల నా క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు, అసలు వాటర్ తాగడానికి కూడా అసలు స్పేస్ లేదు టమ్మీలోనే, అలాగ అనిపిస్తుంది అనమాట. తినాలా వద్దా, తాగాలా వద్దా అన్నట్టుంది. ఒకవేళ తాగితే వామిటింగ్స్ ఎక్కడన్నా అయిపోతే ఏమో అని భయం వేస్తుంది అనమాట. కానీ తప్పదు, వాటర్ తాగితేనే మన ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. మనం డైట్ ఏ విధంగా చేస్తున్నామో వాటర్ కూడా అలాగే తీసుకోవాలి. యాక్చువల్ గా 3 లీటర్స్ వాటర్ అయితే సరిపోద్ది అన్నారు. కాకపోతే నేను మెడిసిన్ అది వాడుతున్నాను కదా, కొంచెం ఓవర్ హీట్ అది అవుతుంది అని చెప్పేసి 4 లీటర్స్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ముందు 2 లీటర్స్, బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 లీటర్, లంచ్ తర్వాత 1 లీటర్, అలాగైతే నా 4 లీటర్ వాటర్ కంప్లీట్ చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే వాటర్ తాగడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కడుపు ఫుల్ గా ఉంది, తాగాలో వద్దని ఆలోచిస్తున్నాను. కానీ తాగుతాను ఖచ్చితంగాను. ఓకే అండి, లంచ్ టైంలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ అనిపించింది. డైట్ లో లాస్ట్ టైం చేసినప్పుడు కానీ ఈసారి కానీ ఎప్పుడు అయితే నాకు ఇంత టమ్మీ ఫుల్ గా ఉన్నట్టయితే అనిపించలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది అనమాట, లంచ్ టైము. కానీ అస్సలు ఆకలి అనిపించట్లేదు, తినాలా వద్దని కూడా ఆలోచించుకుంటున్నాను. వాటర్ అయితే మెల్లిగా కంప్లీట్ చేసుకున్నాను. గ్యాప్ అంటే ఒక గ్లాస్ తాగి ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చానంటే ఎలాగంటే 11 o'clock స్టార్ట్ చేశాను కదా, అంటే 15 మినిట్స్ కూడా కాదు, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకున్నాను. 11 o'clockకి ఒక గ్లాస్ వాటర్ తాగాను. తర్వాత 11:30కి ఒక గ్లాసు, 12కి ఒక గ్లాసు, 12:30కి ఒక గ్లాసు, అలాగా ఒక 1 లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ గా ఇప్పుడు నా టమ్మీ అనేది చాలా ఫుల్ గా ఉంది. కానీ ఇప్పుడు లంచ్ కానీ చెయ్యకపోతే నైట్ ఆకలేస్తుంది. సో అప్పుడైతే ఇంకెలాగే హెవీగా తీసుకోలేను, లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోగలను ఒకవేళ తీసుకుంటే. కానీ అది కూడా సరిపోకపోతే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. అందుకని చెప్పి నేను లంచ్ కూడా నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు, తీసుకుంటాను. కాకపోతే హెవీగా కాకుండా లైట్ గా తీసుకుంటాను. ఈ కీరా, క్యారెట్ ఇలాంటివి ఏమి యాడ్ చేసుకోను. ఓన్లీ 2 చపాతీస్, కర్రీ, ఈ 2 కలిపి తీసుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడు నా లంచ్ ఏం తీసుకున్నాను ఏంటనేది షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇంక లంచ్లోకి అయితే 2 చపాతీస్, కొంచెం చికెన్ కర్రీ, 2 కూడా కాంబినేషన్గా అయితే తీసుకున్నాను. ఇంకెలాగా చపాతీలో కూడా ఫైబర్ ఉంటుంది, చికెన్ కర్రీలో ప్రోటీన్ ఉంటుంది, 2 ఇంక్లూడ్ చేసుకొని లైట్గా అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు క్యారెట్, కీరా తినే అంత ఓపిక లేక
ఓన్లీ ఈ రెండే తీసుకుంటున్నాను అనమాట. అసలు ఇవి కూడా కొంచెం కష్టంగానే ఉన్నాయి, కానీ ఇంకా నైట్కి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు ఈ హార్డ్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, 4 లీటర్ వాటర్ కంప్లీట్ చేసుకున్నాను. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. అసలు ఇంకా ఆకలి అనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు నేను లైట్గా ఒక పప్పాయ అయితే తీసుకుంటున్నాను అనమాట. అది కూడా మళ్ళీ ఆకలి అనిపించకూడదు అని చెప్పేసి ఇప్పుడు టైం అయితే 5:45 అవుతుంది. ఇప్పుడు తినేస్తాను. ఇంకా 6 తర్వాత నుండి ఇంకేమీ తీసుకోను, తాగను, ఏం చేయను. 8-8:30 ఈ టైంకి మాత్రం మెడిసిన్ అయితే వేసుకుంటాను. అప్పుడు ఒక హాట్ వాటర్ అయితే, ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. సో ఇప్పుడు నా డిన్నర్ కింద అయితే నేను పపాయ తీసుకుంటున్నాను. సో ఇంక ఇప్పుడైతే పపాయ తీసుకున్నాను అనమాట. పపాయలో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మన ఫేస్ గ్లో చేయడానికి. అండ్ ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోద్ది. నైట్ పెద్ద హెవీ అనిపించదు. మాక్సిమం నేను ఇక్కడైతే 5:45 అవుతుంది. ఈ టైంలో అయితే తీసుకున్నాను అనమాట. డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా వాకింగ్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలు ఇద్దరు పడుకోలేదు, ఇబ్బంది పడుతున్నారని ఇంక వాకింగ్ అయితే వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.5 ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి అయితే 15 grams తగ్గాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.